Hi students, English speaking rules day 1. This is my new channel. Support me students. AK groups. Different sounds A to Z. A అనే శబ్దంతో అలోన్, అగ్రీ, యాపిల్. నెక్స్ట్ స్టార్ట్ కాడ రెండో ఆ ఉంది, కానీ ఇక్కడ స్టార్ట్, ఆఫ్టర్ అనే ఆ పదం రెండో ఆ వస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ ఏ కాడ నేమ్, ఎనిమల్, ఫేమ్ ఈ విధంగా శబ్దం వస్తుంది. నెక్స్ట్ సి ఈజ్ ఇంపార్టెంట్. ఇన్ దిస్ 3 letters వెన్ ఎవర్ కమ్స్ సి ఈజ్ ఆఫ్టర్, సౌండ్ ఈజ్ స్ అనే శబ్దం వస్తుంది. చెప్పాలంటే ఎగ్జాంపుల్స్ సెంటర్, సిటీ, బైసైకిల్, సిలిండర్, సెంచురీ. వీటికి 3 letters ఈఐవై. చూడండి, సి తర్వాత ఈ వచ్చింది, ఇక్కడ సిటీ, ఐ, నెక్స్ట్ బై, సైకిల్, సిలిండర్, సెంచురీ. ఈ 3 ప్లేస్లలో ఎప్పుడైనా కానీ ఈ లేదా ఐ లేదా వై సి అయిన తర్వాత వస్తే అది సా అనే పదం వస్తుంది. నెక్స్ట్ ఇంకొంచెం ఎగ్జాంపుల్స్. అనదర్ ఎగ్జాంపుల్స్ క్యాట్, బ్యాక్, కాలేజ్. నెక్స్ట్ డీకి ఒకటే శబ్దం ఉంటుంది, డౌన్, అండర్, డాగ్, మ్యాడ్. వీటన్నిటి ఒకటే శబ్దం ఉంటుంది స్టూడెంట్స్. నెక్స్ట్ ఈ కాడ ఇంగ్లీష్, 11, హీ, పెన్, మీటర్, బీ, ఎంటర్, మార్చెంట్, ఎంజాయ్. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ కాడ ఇంగ్లీష్ అని, ఇక్కడ ఏ, 11 ఈ విధంగా. పే కాడ ఏ, నెక్స్ట్ మీటర్ కాడ ఈ, నెక్స్ట్ ఇక్కడ ఆ అనే శబ్దం వస్తుంది. కొన్ని ఎగ్జామ్స్ కింద రాసినాయి చూడండి, ఈ, ఏ, నెక్స్ట్ ఏ, రెండో ఈ అనే శబ్దం. ఈ రెండింటికి ఈ ఫస్ట్ ఈ వస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ మార్చెంట్ ఆ, ఇక్కడ ఈకి. నెక్స్ట్ ఎంజాయ్ ఏ. నెక్స్ట్ చూడండి స్టూడెంట్స్, ఎఫ్కి ఒకటే శబ్దం ఉంటుంది, ఫ్యామ్, ఫిలిం, ఫ్యాంటాస్టిక్. ఫా అనే శబ్దమే వస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ జీ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఎందుకంటే జీ ఇన్ దిస్ 3 letters వెన్ ఎవర్ కమ్ జీస్ ఆఫ్టర్, సౌండ్ ఈజ్ జా అనే పదం వస్తుంది. చెప్పాలంటే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి స్టూడెంట్స్. ఎగ్జాంపుల్స్ ఏజ్, నెక్స్ట్ చేంజ్, మ్యాజిక్, జిమ్, ఈజిప్ట్. చూడండి స్టూడెంట్స్, ఏజ్ అన్న కాడ ఈ జీ అయిన తర్వాత డైరెక్ట్ ఈ వచ్చేస్తే ఏజ్, చేంజ్, మ్యాజిక్, జిమ్, ఈజిప్ట్. అదే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి స్టూడెంట్స్. వీటికి గా అనే శబ్దం వస్తుంది. జీ అంటే ఎప్పుడైనా ఈ 3 letters మాత్రమే వస్తుంది. వేరే ఎగ్జాంపుల్స్కి ఎప్పుడు రావు స్టూడెంట్స్. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్స్ గాడ్, గలే, గేమింగ్, ఏదైనా ఎక్సెట్రా. వీటికి మాత్రం గా అనే శబ్దం వస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ హెచ్ సైలెంట్ లెటర్స్, అవర్, ఆనెస్ట్. అనదర్ ఎగ్జాంపుల్స్ హలో, హోటల్. హా అనే శబ్దం వస్తుంది స్టూడెంట్స్ హెచ్కి మాత్రం. ఐకి ఐ, నెక్స్ట్ లైక్, హెయిర్, సిట్ కాడ ఈ, ఫస్ట్ ఆ అనే శబ్దం వస్తుంది స్టూడెంట్స్. హైడ్ ఐ శబ్దం. నెక్స్ట్ ఎక్స్పైర్, స్టిల్, షర్ట్కి ఆ అనే శబ్దం ఇక్కడ. నెక్స్ట్ ఎక్స్పైర్ ఐ అనే శబ్దం వస్తుంది, ఈ అనే శబ్దం వస్తుంది స్టూడెంట్స్ ఐకి మాత్రం. నెక్స్ట్ జేకి జులై, జూనియర్, జెలసీ. ఎప్పుడైనా జేకి జా అనే శబ్దమే వస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్
కైట్, మేక్, బైక్, వీటన్నిటికీ కే తోటి వస్తే కే అనే శబ్దం వస్తుంది స్టూడెంట్స్. కా అనే శబ్దం వస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ ఎల్, లెవెల్, ఆల్టర్నేట్, మేల్, ప్లే, వీటన్నిటికీ లా అనే శబ్దం వస్తుంది స్టూడెంట్స్. ఎల్ అంటే లు, నెక్స్ట్ ఎల్ అంటే లు, కే అంటే కు, జే అంటే జు, ఐ అంటే ఉ, ఐ అంటే ఈ శబ్దం వస్తుంది స్టూడెంట్స్. హెచ్ అంటే హు, ఆ, ఈ అంటే ఈ అనే వస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ జి అంటే గు, నెక్స్ట్ ఏ అంటే ము, మనీ, మేక్. నెక్స్ట్ స్టూడెంట్స్ ఎన్ అంటే నెవర్, ఎంట్రీ, నా అనే శబ్దం వస్తుంది స్టూడెంట్స్. వీటికి ఎప్పుడు ఎన్కి నా అనే శబ్దమే వస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ ఓ అంటే ఓన్లీ, సన్, సన్ అన్న కాడ ఓకి ఆ అనే శబ్దం. నెక్స్ట్ ఇక్కడ ఆ అనే శబ్దం, ఆప్షన్, ఇక్కడ మోర్, ఓ అనే శబ్దం, ఇక్కడ మనీ, ఆ అనే శబ్దం వస్తుంది చూడండి స్టూడెంట్స్. నెక్స్ట్ పి, పీకి పెన్, పాయింట్, ఫోన్, ఫోటో. ఇక్కడ పీకి ఎప్పుడు పు అనే శబ్దం వస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ క్యూ, క్యూకి కూడా సేమ్ క్యూన్, ఎక్వైర్, ఇదే శబ్దం వస్తుంది స్టూడెంట్స్ ఎప్పటికీ. నెక్స్ట్ ఆర్కి రెస్ట్, రివెంజ్, రా అంటే రు అనే శబ్దమే వస్తుంది స్టూడెంట్స్ ఎప్పటికీ. నెక్స్ట్ సికి మాత్రం సి, ఇక్కడ సి, ఇక్కడ 7, షీ, షైన్, షిప్, షుగర్, షోర్, ఎన్షోర్. ఇక్కడ షా, షా, సా, షా, షా. వీటికి ఫస్ట్ దానికి సికి ఏమో సా అని, నెక్స్ట్ 7కి సి సా అని, షీకి మాత్రం ఇది, నెక్స్ట్ షిప్కి కూడా ఇది, షుగర్కి ఇది, నెక్స్ట్ షోర్కి ఇది, ఎన్షోర్ అనడానికి ఇది స్టూడెంట్స్ ఇలా శబ్దం వస్తుంది. నెక్స్ట్ షన్, ఇన్ఫర్మేషన్. షన్ అంటే చూడండి ఇక్కడ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ నేషన్, లొకేషన్. ఎప్పుడు వచ్చిన TION వస్తే ఇన్ఫర్మేషన్, నేషన్, లొకేషన్ అనే శబ్దం మాత్రమే వస్తుంది స్టూడెంట్స్ ఎప్పటికీ. నెక్స్ట్ టీ అంటే ఒకటి టా అనే శబ్దం వస్తుంది స్టూడెంట్స్. దీనికి టల్ అని చెప్పవచ్చు. యు అంటే ఫుల్, సన్, పుష్, అర్జెంట్, క్యూర్, ఎల్యూర్, యూనివర్సిటీ, యూజ్. ఇక్కడ చూడండి స్టూడెంట్స్ ఫుల్ అన్న కాడ యు అనే శబ్దం వస్తుంది, ఊ అనే శబ్దం వస్తుంది. నెక్స్ట్ సన్ అన్న కాడ ఆ అనే శబ్దం వస్తుంది, పుష్ అన్న కాడ ఊ అనే శబ్దం వస్తుంది. నెక్స్ట్ యు అన్న కాడ ఆ అనే శబ్దం వస్తుంది. క్యూర్ అన్న కాడ ఇలా వస్తుంది, కాకు ఒత్తిచ్చి ఇలా ఈ శబ్దం వస్తుంది చూడండి స్టూడెంట్స్. నెక్స్ట్ అల్యూర్, అల్యూర్, ఊ అనే శబ్దం. నెక్స్ట్ యూనివర్సిటీ కాడ యూనివర్సిటీ లెక్కన యూనివర్సిటీ యూజ్, YU ఇలా శబ్దం వస్తుంది చూడండి స్టూడెంట్స్. ఒక నిమిషం స్టూడెంట్స్ ఎరైజ్ చేద్దాం. ఇవన్నీ లెటర్స్ మోర్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఇవి మనకు గుర్తుండకుంటే మనకు లెటర్స్ పలికేటప్పుడు తప్పులు వెళ్తాయి, మిస్టేక్స్ వెళ్తాయి స్టూడెంట్స్. సో అందుకని గుర్తుంచుకోవాలి స్టూడెంట్స్. నెక్స్ట్ వి అంటే వాల్యూ, వెరిఫై, ఒకటి వా అనే శబ్దమే వస్తుంది స్టూడెంట్స్ ఎప్పటికీ. నెక్స్ట్ డబ్ల్యూ అన్న కాడ కూడా వా అనే శబ్దమే వస్తుంది, వెల్, వాట్, వెన్ ఎవర్, వేరెవర్. నెక్స్ట్ ఎక్స్ అన్న కాడ బాక్స్, ఎక్సెట్రా, ఎగ్జాంపుల్, జిరాక్స్ స్టూడెంట్స్.
వై అన్న కాడ ఎల్లో, జెడ్ అన్న కాడ చూడండి జూ, జీబ్రా, జూమ్. మన ఛానల్ దీంతో కంప్లీట్ అయింది స్టూడెంట్స్. మళ్ళీ ఇది డే ఫస్ట్ స్టూడెంట్స్. ఇంకొన్ని డేస్ ఉన్నాయి. ఇలా క్లాసెస్ కంప్లీట్ చేస్తే ఇంగ్లీష్ పక్కా వస్తుంది స్టూడెంట్స్. ఇవి ఇంగ్లీష్ స్పీకింగ్ రూల్స్ స్టూడెంట్స్. అందుకని మిస్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ క్లాస్ కోసం 2 days తర్వాత మళ్ళీ వస్తుంది. ఇప్పటివరకు బాయ్ బాయ్.